జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు మే 14వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉంటారు. మరియు మే 14వ తారీఖు నుంచి వృషభ రాశికి వెళ్తారు. ధనపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లగ్నంలో కుజుడు నిలబడి ఉన్నాడు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయగానే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో దూరపు సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. అష్టమంలోకి రాహు వచ్చినప్పుడు మే 18వ తారీఖు నుంచి, అలాగే కేతు 2వ స్థానంలోకి వస్తారు మే 18వ తారీఖు నుంచి. కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు శివుణ్ణి ఆరాధించండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడికి అభిషేకం చేయించండి. చాలా మంచి విజయాలు సాధిస్తారు కోర్టు విషయాల్లో మాత్రం. 2వ స్థానంలో కేతు వచ్చినప్పుడు మీకు ధనపరంగా సడన్ గెయిన్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. గురువు 12వ స్థానంలో ఉంటారు మే 14వ తారీఖు నుంచి. 6వ స్థానాధిపతి 12వ స్థానం ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం అంటూ ఇస్తారు గురువు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా శుభకార్యాలకి ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే మనీ పరంగా కొంచెం ఖర్చు విపరీతంగా ఉంటుంది. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.